తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సోదాలు చేపట్టే డిప్యూటీ సిటీ ప్లానింగ్ కార్యాలయంలో సిబ్బందిని విచారించారు. సోదాల్లో నగదు, పలు ఫైల్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంగళగిరి ఎయిమ్స్ లో డయేరియా కలకలం రేగింది. హాస్టల్స్ లో ఉన్న 25 మంది విద్యార్థులు, సిబ్బందికి వాంతులు, విరోచనాలు లక్షణాలు కనిపించాయి. బాధితుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. నీరు ఎక్కడ కలుషితమైందో అధికారులు పరిశీలిస్తున్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితను ఖమ్మం పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ భవన్ లో వెలుగుమట్ల బాధితులకు మద్దతుగా డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్ తో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టినట్టు కవితను అదుపులోకి తీసుకున్నారు. కవితతో పాటు దీక్షలో పాల్గొన్న వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో అర్ధరాత్రి 12 గంటల వరకు కొనసాగిన విద్యార్థుల నిరసన. ఉదయం 10:30 నుంచి వీసీ రిజిస్ట్రార్ తో విద్యార్థులు, సంఘాలు, ప్రతినిధులతో చర్చలు. క్యాంపస్ హాస్టల్స్ లో ఫుడ్, టిఫిన్ నాణ్యత పెంచాలని డిమాండ్. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవానికి రావద్దని టీడీపీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని భావించి పోలీసులు ఆయనను గృహ నిర్బంధంలో ఉంచారు. చందనగర్ భవానీపురంలో పార్కు స్థలాన్ని ఆక్రమించారన్న స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగితే భారీ పోలీస్ బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను హైడ్రా బృందం కూల్చివేసింది. ప్రభుత్వ భూములు, పార్కు స్థలాలను కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. అలిపిరి వద్ద భారీగా నగదు పట్టివేత. 65 లక్షల రూపాయలతో తిరుమలకు వెళ్తున్న వ్యక్తిని విచారిస్తున్న టీటీడీ విజిలెన్స్. హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి. మిలియన్ మార్చ్ కు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లో భారీగా పోలీసుల మోహరింపు. ఇప్పటికే ఈ మార్చ్ లో పాల్గొనడానికి వస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేసిన అధికారులు. ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. పొలానికి బౌన్సర్లతో కాపలా పెట్టి ఎవరు రాకుండా భద్రత కల్పించాలని ఘటనపై అనుమానం రావడంతో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో 5 ఎకరాల్లో నల్లమందు సాగు చేస్తున్నట్లుగా గుర్తించి సుమారు 8 కోట్ల రూపాయల విలువైన నల్లమందును స్వాధీనం చేసుకున్నారు.